ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. పునర్జన్మల పైన నమ్మకం ఉందా అని అడిగితే మాత్రం కొంతమంది ఉందని చెప్తారు, మరి కొందరైతే సో పునర్జన్మలే లేవు అలాంటిది ఏమి ఉండదని చెప్పి కొంతమంది అయితే చెప్తూ ఉంటారనమాట. బట్ రియల్ లైఫ్లో కొన్ని సంఘటనలు అయితే ఉన్నాయన్నమాట. సో ఎగ్జాక్ట్గా చనిపోయి మళ్ళీ పుట్టి ముందు తన పూర్వజన్మలో ఏమేమి జరిగాయో ఎగ్జాక్ట్గా చెప్పిన విషయాలు అయితే కొన్ని ఉన్నాయి. అలాంటి కొన్ని స్టోరీస్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఎలానో ఈ వీడియో ఓపెన్ చేశారు చూస్తున్నారంటే మీకు ఈ కంటెంట్ కొంచెమన్నా నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగ్రా దగ్గర ఉన్న చిన్న గ్రామంలో ఒక అబ్బాయి పుట్టాడు అనమాట. అతని పేరు టిట్టు సింగ్, అసలు పేరు వచ్చి తోరన్ సింగ్ అనమాట. ఇతనికి 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కొన్ని విషయాల గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఈ మాటలు ఊరంతా పాకాయో మొత్తం ఊర్లో ఉన్న అందరూ షాక్ అయ్యారు. ఏంటి ఇంత చిన్న పిల్లాడు ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నారా అనే దాని గురించి అందరూ డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టారనమాట. అసలు ఆ పిల్లవాడు ఏం మాట్లాడాడంటే, నా అసలు ఊరు ఇది కాదు, నేను పుట్టింది ఆగ్రాలో, నా అసలు పేరు వచ్చి సురేష్ వర్మ. యాక్చువల్గా నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, మా అమ్మ నాన్న అలాగే నా తమ్ముడు కూడా అక్కడే ఉంటారు, నాకు ఒక రేడియో షాప్ ఉంది, అసలు నాది ఈ ఊరు కాదని చెప్పి మాట్లాడుతున్నాను అనమాట. మరో విషయం అంటే ఒక షాకింగ్ విషయం చెప్పాడు. దాని గురించి వినగానే మొత్తం విలేజ్ అంతా షాక్ అయిపోయింది. అతను ఏం చెప్పాడంటే, నన్ను చంపేశారు ఒక 2 వ్యక్తులు, అంటే నేను కారులో వెళ్తుండగా ఒక 2 వ్యక్తులు వచ్చి నన్ను షూట్ చేసి చంపేశారని చెప్పాడనమాట. సో ఇది వినగానే కూడా అందరూ షాక్ అయ్యారు. ఓకే, ఈ విషయాలు అయితే చెప్పారనమాట. సో ఈ విషయాలు ఎంతవరకు నిజమనే దాని గురించి అయితే సో తెలుసుకోవడానికి ఆ ఊర్లో ఉన్న కొంతమంది అయితే ట్రై చేశారు. అలాగే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంటే టిట్టు సింగ్ ఉన్నారు కదా, అతని ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఒక వ్యక్తి అలాగే ఊర్లో ఉన్న కొంతమంది అయితే ఏం చేశారంటే, అతను చెప్పిన అడ్రస్ ఉంది కదా ఆగ్రాలో, అక్కడికి వెళ్ళాడనమాట. అక్కడికి వెళ్ళి సో అక్కడ రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే, ఈ అబ్బాయి చెప్పినట్టే అక్కడ ఒక రేడియో షాప్ ఉంది, అలాగే సురేష్ వర్మ అనే ఒక వ్యక్తి ఆ రేడియో షాప్ నడిపేవాడు, అతను చనిపోయాడు, అలాగే ఆ ఫ్యామిలీ కూడా ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో అతనికి 2 పిల్లలు, వైఫ్ అలాగే కుటుంబం కూడా ఉందని చెప్పి ఎగ్జాక్ట్గా ఈ అబ్బాయి ఏం చెప్పాడో ఆ విషయాలు అయితే మాత్రం సేమ్ యాజ్ డిట్ అలానే ఉన్నాయన్నమాట. అయితే మొత్తం షాక్ అయిపోయారు. ఇప్పుడు ఇది నిజమా కాదా అనే దాని గురించి అయితే సో డిస్కషన్ స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు సురేష్ వర్మ ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఈ అబ్బాయిని చూడడానికైతే ఆ విలేజ్కి అయితే వచ్చారనమాట. ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాగానే ఆ అబ్బాయి వెంటనే వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళని హగ్ చేసుకొని అలాగే కొన్ని పర్సనల్ విషయాలు కూడా వాళ్ళతో డిస్కస్ చేశాడంట. అండ్ వన్ థింగ్ ఏంటంటే, నా కారు అదే మారుతి కారు తీసుకొచ్చారని కూడా ఆ విషయం కూడా అడిగాడంట. బట్ అప్పటికే వాళ్ళ మారుతి కారు అంటే సురేష్ వర్మ చనిపోగానే ఆ మారుతి కార్ని కూడా అమ్మేశారనమాట. సో అమ్మేశారని చెప్పగానే కొంచెం డిసప్పాయింట్ అయ్యాడని కూడా ఈ విషయాల గురించి కూడా ఆర్టికల్స్లో ఉందన్నమాట. మరో విషయం ఏంటంటే, ఈ సురేష్ వర్మ కుటుంబ సభ్యులు ఏం చేశారంటే ఆ అబ్బాయిని ఆగ్రాకి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. ఏంటంటే, ఇప్పుడు స్ట్రీట్ ఉంది కదా, ఈ స్ట్రీట్లో సురేష్ వర్మ అంటే ఆ రేడియో షాప్ ఉందన్నమాట. సో ఆ రేడియో షాపు ఇది అని ఆ అబ్బాయికి చెప్పకుండా వీళ్ళందరూ కలిసి ఆ స్ట్రీట్లో నడుస్తూ వెళ్ళారు. నడుస్తూ వెళ్తున్న సమయంలో ఏంటంటే, వీళ్ళు అలా వెళ్తూనే ఉన్నారు, కుటుంబ సభ్యులందరూ వెళ్తూనే ఉన్నారు. బట్ ఈ అబ్బాయి ఉన్నాడు కదా టిట్టు సింగ్ అనే అబ్బాయి ఏం చేశాడంటే, కరెక్ట్గా సురేష్ వర్మ షాప్ దగ్గర ఆగిపోయి, ఇదే నా షాపు, మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారని చెప్పి వాళ్ళని పిలిచి మరి ఆ షాప్లోకి అయితే వెళ్ళాడనమాట. ఆ షాప్లోకి వెళ్ళి అక్కడున్న వస్తువుల గురించి చెప్పడం కానీ, అక్కడున్న ఫొటోస్ గురించి చెప్పడం కానీ అన్నీ నిజంగానే ఎలా జరిగాయో అలానే చెప్తూ వచ్చాడనమాట. సో ఈ విషయం తెలియగానే మొత్తం షాక్ అయిపోయారు. ఇప్పుడు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ అబ్బాయి చెప్పేది ఎంతవరకు నిజమో అర్థం కావడం లేదు. యాస్టీజ్ అబ్బాయి చెప్పిన విషయాలన్నీ కరెక్ట్ అవుతున్నాయి. బట్ ఇది నిజమా కాదా, నిజంగానే పునర్జన్మ ఉందా, అతను నిజంగానే చనిపోయి మళ్ళీ పుట్టాడా? ఈ యాక్చువల్గా సురేష్ వర్మ చనిపోయింది 1983 అనమాట. అతను చనిపోయిన 1 సంవత్సరం తర్వాత అయితే ఈ టిట్టు సింగ్ అయితే పుట్టాడనమాట. సో ఇప్పుడు నిజంగానే పునర్జన్మలు ఉన్నాయనే దాని గురించే పెద్ద డిస్కషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఆ సమయంలో కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, ఈ విషయాన్ని స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. ఆ సురేష్ వర్మ బాడీ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఎగ్జామినేషన్ చేశారనమాట. అంటే ఆ చనిపోయిన రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఆ రిపోర్ట్స్ని అయ్యి ఎగ్జామిన్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఏం తెలిసిందంటే, యాక్చువల్గా సురేష్ వర్మని కాల్చే చంపారు, అతని బుల్లెట్ కూడా గాయం కూడా ఉందన్నమాట. అంటే కాల్చినప్పుడు అతను చెవి భాగం నుంచి పురిలోంచి అంటే మన ఈ తలలోంచి బుల్లెట్ అయితే బయటికి పాస్ అయిందనమాట. సేమ్ అక్కడ ఒక మార్క్ కూడా ఉంది, అంటే పోస్ట్ మార్టం చేసి ఉంటారు కదా, ఆ సమయంలో అక్కడ మార్క్ కూడా కనిపించింది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్
సురేష్ వర్మకి ఎక్కడైతే కాల్చారో సేమ్ ఆ అబ్బాయికి అంటే టిట్టు సింగ్ అబ్బాయికి అక్కడ ఒక పుట్టుమచ్చ ఏర్పడింది అనమాట. అది అందరికీ షాకింగ్ అయిపోయింది. అంటే అదే ప్లేస్లో పక్క కొంచెం అటు ఇటు కూడా కాదు, సేమ్ అదే ప్లేస్లో అయితే ఆ పుట్టుమచ్చ ఒక బష్ లాగా మనకు ఒక పెద్ద మార్క్ ఏర్పడితే ఎలా ఉంటుందో అలా ఏర్పడి ఉందన్నమాట. సో ఈ విషయం కూడా తెలియగానే మొత్తం అయితే షాక్ అయిపోయారు. ఈ సంఘటన తర్వాత కొంతమంది అయితే మాత్రం పునర్జన్మలు ఉన్నాయని చెప్పి నమ్మడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకో విషయం ఏంటంటే ఆ కుటుంబ సభ్యులు, అదే సురేష్ వర్మ కుటుంబ సభ్యులైతే మాత్రం నా కొడుకు చనిపోయి మళ్ళీ ఈ టిట్టు సింగ్గా పుట్టారని చెప్పి వాళ్ళైతే నమ్మడం స్టార్ట్ చేశారు. బట్ సురేష్ వర్మ ఫ్యామిలీలో వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా, అదే సురేష్ వర్మ వాళ్ళ బ్రదర్ అయితే మాత్రం నమ్మలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలని అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చి ఇలా మాట్లాడు, ఇలా చెప్పు అని చెప్పి చెప్పినట్టుంది. సో నేనైతే పునర్జన్మలు నమ్మడం లేదు అని చెప్పి ఆ అబ్బాయి కూడా చెప్తున్నారు. సేమ్ ఒకే కుటుంబంలో ఎలా కొంతమంది పునర్జన్మల గురించి నమ్ముతున్నారో అలాగే కొంతమంది ఎలా నమ్మట్లేదో సొసైటీ కూడా అలానే కొంతమంది అయితే నమ్మారు, కొంతమంది అయితే నమ్మలేదన్నమాట. సో ఈ సంఘటన అయితే మాత్రం అప్పట్లో బాగా సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇలానే మరో కథ కూడా ఉంది. ఇది ఢిల్లీ దగ్గర జరిగింది. ఢిల్లీ దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామంలో అయితే శాంతి దేవ్ అని ఒక పాప అయితే పుట్టిందనమాట. తిను పుట్టగానే చిన్న వయసులోనే అంటే ఒక 2-3 ఇయర్స్లోనే తను కొన్ని సంఘటనల గురించి అయితే చెప్పడం స్టార్ట్ చేసిందనమాట. ఈ విషయాలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఏంటి అని. అమ్మాయి ఏం చెప్పిందంటే నా అసలు పేరు శాంతిదేవి కాదు, నా అసలు పేరు వచ్చి లుగ్ధాదేవి. మేము మధురలో ఉండేవాళ్ళము, అక్కడ నాకు ఒక కుటుంబం ఉంది, అలాగే హస్బెండ్ పిల్లలు కూడా ఉన్నారని చెప్పి అమ్మాయి చెప్పడం స్టార్ట్ చేసింది అనమాట. సో అందరూ షాక్ అయ్యారు, ఏంటి ఇది నిజమా కాదా అని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి కొంతమంది అయితే అక్కడికి వెళ్ళారు. అంటే అమ్మాయి చెప్పిన ఊరు దగ్గరికి వెళ్ళి సో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సేమ్ అమ్మాయి ఎలా చెప్పిందో అలానే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ హస్బెండ్, కిడ్స్ అందరూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి చెప్తుంది నిజంగానే అమ్మాయి చనిపోయి మళ్ళీ పుట్టిందా అనే దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టారనమాట. యాక్చువల్గా 1924లో లుగ్ధాదేవి అనే ఆమె అంటే డెలివరీ టైంలో కొన్ని కాంప్లికేషన్స్ రావడం వల్ల ఆమె అయితే చనిపోయిందనమాట. ఆమె చనిపోయిన తర్వాత 1925 అంటే 1 సంవత్సరం తర్వాత అయితే శాంతిదేవి పుట్టిందనమాట. అయితే ఈ విషయం గురించి చాలామంది మాట్లాడడం స్టార్ట్ చేశారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇది నిజం కాదు, అబద్ధం అని చెప్తున్నారు. మరికొందరు ఏంటంటే నిజంగానే పునర్జన్మలు ఉన్నాయి, పుట్టిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టి వాళ్ళకు కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటారని చెప్పి కొంతమంది అయితే చెప్తూ ఉన్నారనమాట. సో దీనిపైన గవర్నమెంట్ కూడా ఒక కమిటీ వేసి ఈ శాంతిదేవి చెప్తుంది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ట్రై చేయమని చెప్పిందనమాట. వాళ్ళు కూడా ఏం తెలుసుకున్నారంటే అమ్మాయి ఏం చెప్తుందో అన్నీ ఎగ్జాక్ట్గా అలానే ఉన్నాయి, సో అమ్మాయి చెప్తుంది నిజం అని చెప్పి వాళ్ళు కూడా తేల్చారనమాట. సో దీంతో ఈ కేసు అయితే మాత్రం వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. చాలామంది దీని గురించి మాట్లాడడం అయితే స్టార్ట్ చేశారనమాట. సేమ్ అన్ని కేసుల్లానే కొంతమంది అయితే పునర్జన్మలు ఉన్నాయని నమ్మారు, కొంతమంది అయితే లేవని నమ్ముతున్నారు. బట్ ఇలాంటి కేసులు అయితే చాలానే జరిగాయి, చాలానే ఉన్నాయి. అయితే నిజంగానే పునర్జన్మలు ఉన్నాయా అంటే మాత్రం ఇది ఒక బిగ్ క్వశ్చన్గానే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఉన్నాయని చెప్తున్నారు, కొంతమంది లేవని చెప్తున్నారు అనమాట. సో ఫైనల్గా మీరేమనుకుంటున్నారు? నిజంగానే పునర్జన్మలు ఉన్నాయని అనుకుంటున్నారా? అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ టాపిక్స్ బట్టి మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.